పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట గ్రామంలోని శంకర్ భారతి జడ్పీ హైస్కూల్లో ఈరోజు ఫైర్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ హెడ్ మిస్ట్రెస్ ఎం. పార్వతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి, వాటిని అదుపులోకి తీసుకురావడానికి ఎలాంటి పరికరాలు ఉపయోగించాలో వివరించారు. అలాగే ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా స్పందించాలి అనే అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్షంగా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగులు, కృష్ణమూర్తి, పివి వెంకటేశ్వరరావు, బివి వెంకటేశ్వరరావు, ప్రశాంత్ రెడ్డి, సాంబశివరావు తదితర సిబ్బంది పాల్గొని ఫైర్ మాక్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా పాల్గొని అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలో ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నరసరావుపేట పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లు మీద సంయుక్తంగా దాడులు చేశాము. వాటిల్లో లూజ్ ఆయిల్ 8,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్లో 1,800 లీటర్స్ పామ్ ఆయిల్ లూజ్ ఉంది. అది శాంపిల్ లిఫ్ట్ చేశాము. అనాలిసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారం హైదరాబాద్కు పంపిస్తాము. మిగతా ఈ సీల్ ప్యాకెట్స్, బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. అనాలిసిస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటి మీద తగు చర్యలు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి శ్రీకాంత్ గారు మేము కలిసి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బరంపేట రోడ్లో ఉన్నటువంటి వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ మెజారిటీగా బ్రాండెడ్ ఆయిల్సే వీళ్ళు రీసేల్ చేస్తున్నారు. వాటిలో కూడా శాంపిల్స్ లిస్ట్ చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. అలాగే లూజ్లో ఉన్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వారు ఫర్దర్ అనాలిసిస్ కోసము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. అలాగే ఈ ఇన్స్పెక్షన్లో లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ ప్రోగ్రాంలో సత్తెనపల్లిలో ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఈ ఇన్స్పెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయని తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. మా కోసం వెయిట్ చేస్తున్నందుకు మరియు ఈ సమయాన్ని కూడా మా కోసం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మా యొక్క క్లాస్ కోసం చాలా చక్కగా కూర్చున్నారు. క్లాసులో ఒకరిద్దరు కూడా ఏంటంటే ఈ యొక్క క్లాసుని విని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాము. మరి ఇప్పుడు మా ఆఫీసర్ గారు చెప్పారు, ఏదైనా ఒక ప్రమాదం జరగాలి అంటే, ఒక అగ్ని ప్రమాదం జరగాలంటే దానికి 3 రకాల వస్తువులు అవసరమని చెప్పేసి, ఆ 3 రకాల వస్తువులు వచ్చేసరికి ఒకటి ఆక్సిజన్ అవుతుంది, 2 వచ్చేసరికి మనం ఏదైతే మండించడానికి కావాల్సినటువంటి వస్తువు అవుతుంది, ఒకటి వచ్చేసరికి మండే వస్తువు అవుతుంది. మీరంతా కామ్గా చూస్తూ ఉన్నామా వినండి. ఆ 3 వస్తువులు ఏది లేకపోయినా సరే మనకు వచ్చేసరికి అదేంటంటే మనకి ఆ ఫైర్ అనేటువంటిది జరగదన్నమాట. ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువగా కొన్ని మన యొక్క కేర్లెస్ వల్ల కొన్ని జరిగితే కొన్ని యొక్క విద్యుత్ అగ్ని ప్రమాదాలు అని చెప్పేసి జరుగుతున్నాయి. మనకు ఆ రోజుల్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఇళ్ల ప్రమాదాలు, అప్పట్లో పూరి గుడిసెలు ఎక్కువ ఉండేవి. ఆ గొడవలతో ఏదో పెట్టుకోవటం వల్ల ఆ విధంగా జరిగాయి. తర్వాత ఈ ఉరిగడ్డ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. అవన్నీ పోయి ఈ రోజుల్లో వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఎక్కువగా జరిగి ప్రమాదాలు జరుగుతాయి. అంటే పెద్ద